మరల వేకువ కోనేటి కరిగి గోద తానమునరించి కల్వ పూదండదాల్చి కృష్ణమూర్తికి మంగళగీతి పాడి మృకువేళను కోనేరు పులకరింప చల్లని మందమారుతము సాగెను తూగిన గాలియీలలన్ పిల్లన గ్రోవిరావములు వించెను దాపున పొనమొక్కయున్ ఝల్లున కుల్కే వాయు పరిసర్పిత నీలపటము చెంగురాజిల్లగ రంగనాథుడదె చేసెను సన్నిధి గోదదాపునన్ మాసర రీతి పొన్నకడ మంజుల రూపుడు గోద కన్నులన్ మూసెను వెన్క నుండి నగుమోమున గోదయు నీలవేణి నీ మోసము నేనెరుంగుదును మూసితి కన్నులనిట్లె మున్ను నా కోసము వేచియుండు నిటుగూర్చిన దండకు కృష్ణమూర్తియున్ హోసి నామదిలోని భావములు నేర్పొప్పంగ పల్కింపనో మోసం ఇంకొక మారు చెల్లదు అనుచున్ మోమెత్తి వీక్షింపగా కోసల్దేరిన కంటి చూపు తళుకుల్ కుప్పించుచున్ రంగడున్ మోసుల్దేరిన గోదకేలుగొనుచున్ ముద్దాడెనా చీకటిన్ అంబుజోదరదళ సన్నిభాంగుళులను దోచు రవ్వలయుంగరాల్దూసి గోద కలువ పూరేకులను బోలు కరరుహముల నిలిపి కులికించి ముద్దాడే లలిత భంగి ఇరువురు గోపబాలు గుడికేగి నమస్కృతి చేసి నిల్వ ఆ మురరిపు కన్నుగోసలను పొంగెను ప్రేమయు గౌరవంబు మాధురులొలికించు వేణువున దోచెను పూచిన బంతి పువ్వు సంబరమున గోద కేలుగవబట్టెను పువ్వదిరాలెనంజలిన్ నాడు స్వీకరించెను స్వామి నేడు సంగె వాలు జడలోని నా ముద్ద బంతి పువ్వు అనుచు నిలిపెను రంగని హస్తమందు అరసి రంగడు కన్నుల కద్దుకొనుచు స్వీకరించినదెవ్వరో చెప్పుకొనుము తిరిగి ఇచ్చినదెవ్వరో తెలిసి కొనుము ఇప్పుడు చెరివినదెవ్వరో ఎరిగి కొనుము అనుచు గోదమ్మ వేణిపైన మరనిలిపే గోదయు మందహాసనవ కోమల రేఖల వెల్కు చూపులన్ మోదము చిందులాడననే మోహనలీలలని అభేద సంపాదన చేసి నా మనసు ధన్యత గూర్చుటకింత నాటకోత్పాదనమాచరించితివి తల్లడబెట్టితివెంత కాలమో రంగడు కృష్ణుడొక్కడని రమ్యముగా తెలివొందజేయ నా చెంగట నీవు ముచ్చటలు చిందుచునాడిన నాటకంబునన్ రంగములయ్య నా మనసు రంజనమొక్కటి తండ్రి గారి ధీరంగము భక్తి భూమికల రమ్య కథా పరిపూర్ణమొక్కటై తీయదలపులలో భక్తి తీరులందు నన్ను మలచుచు కరుణ చేకొన్నలీల
తండ్రి గారికి భక్తుల దారులెల్ల దర్శనం బిచ్చి కూర్చితి ధన్య పదవి. మీ లీలల్ గణింపనెవ్వరము స్వామీ మేము, మాపై నీ వ్యాలోలంబనురాగ వీక్షణము పర్వం చేసి, కారుణ్య దృన్మాలాబద్ధ సమస్త భక్త సుమనో మాధుర్య ఘంటాపథ శ్రీలందగ్రపదంబుగూర్చితి విరాజీవాక్ష చిత్రంబుగన్. అని నన్రంగడు నాకు నీ పలుకునూహల్లేవు, మీ కృష్ణుడే నను రమ్మంచును బిల్చి, వేకువను స్నానం వాడు నీ అందముల్ కనువిందొప్పగజూపి, నాకు ననురాగస్థాయి కల్పించెన్. ఆతని సంకల్పము పట్టి బద్ధుడనుగా తారాడి, ఆవేకువన్ నీకై మోహము చెందితిన్ తెలియకే. నీ రూపశీలంబులున్ నీ కైంకర్యము కృష్ణ భక్తి మదిలో నిండారి, ఆరాత్రులన్ వేకించెంది చెరించి తిచ్చటను. తన్వీరంగమున్ వీడి మీ శ్రీకృష్ణుండె సమస్త కారణము నా చిత్తంబు బంధింపగన్. అన్నిటికేమి నేదలతు నాతనికై తవ మంత్రమోహన ఛన్న సమస్త వైభవ వశస్థిత పుంజము నీవటంచు. నీ పన్నిన కల్వదండ విభవంబులు స్వామికి మాత్రమౌనో, నాకున్నదో భాగమేమైన నుజ్వల నేత్ర సుధాంసు మాంసలా. అని నవ్వుచు నేటి నుండి ఇక నీ కర్పింపుమన్నట్టి శాసనమే స్వామి అనుగ్రహించెను గదా. సర్వస్వమున్ నీవే నా తనువున్ ప్రాణము నీదు వక్షమునంతర్లీనమయ్యన్ గదా. మును నే రంగమునందు గర్భగుడి నీ మూర్తిన్ విలోకించుచో, ఎప్పుడో లక్ష్మిని వక్షమందుగుని నావు ఈ నూత్న సంబంధమున్ విపుల ప్రేమను స్వీకరించితివో. మా వేణుద్వహుండన్న మాత్రపు మోమోటము మీద నామనువు సంధానించితో, లేక గోదపై నిక్కపు ప్రేమ గల్గుటకు నేతన్మాత్రమే హేతువో అని నన్రంగడు వల్కే. శాశ్వతముగానబ్జాక్షి వైకుంఠమందున శేషాహిపైన్ ప్రసంగముల నిన్నున్ లక్ష్మిని బుజ్జగించిన వేళన్, జలరాశి కన్యకనులన్ చిందారనీర్ష్యా విలోకనముల్ తత్పరిహార కల్పనము సంకల్పింపనేనంతలో. సనకాదుల్ నను గాంచునట్టి అభిలాషన్ రాగ, నాదరి చెంతను నారూపుల ద్వారపాలు రచటన్ దర్శించి వారించు వేళను. భూలోకమునందు దైత్యకళ లీలల్ జోపి ముమ్మారుగా తనువుల్ బొందుడటంచు సెప్తి నిడు వృత్తాంతంబు గుర్తున్నదే. అనుచున్ గోదను నిల్పె వక్షమున ఊహాతీత సంస్పర్శమందున లీనంబై కన్ను మూసి, మరియందో బిందువైడిందగా అనుభూతిన్ విను వీధినందతమ సంవ్యావల్కి
వార్ధిభ్రమిధ్వనిమద్ఘోరతరంగభంగభయద వ్యాపారముల్ కన్గొనెన్. అంతం బెంతకులేని నీలగగనం వ్యాపారముల్ ఘూర్ణితధ్వాంతాంబోధితరంగముల్ నడుమ గోదన్ బట్టి పీడింపనౌ ప్రాంతోన్మీలిత మృత్యురూప నిలయ ప్రస్పర్ధిదంష్ట్రాగ్ర విక్రాంత స్థూల పిశాచరూపమెదుటన్ కన్పించే భీధర్షమై. చైతన్యాంతము భీతి కర్షిత మనస్సత్వంబునన్ గోదకున్ శీతస్వచ్ఛ సుధామయూఖ పటురోచిద్వంద్వమారక్కసున్ వీతాకారుని చేసి గోదను నభోవీధి సముత్తుంగ మార్గాతీతంబుగనుద్ధరించె దశదిక్ ప్రస్యంది తేజంబుగా. ఆ వెల్గుల్ పెనుకోరలై నడుమ నీలాదీర్ఘ ఘోణంబుపై ఠివిన్నిల్పెను. సప్తలోకజలడిండీరాగ్రరోచిన్నవ ప్రావీణ్యంబున బుద్బుదద్గగన సారస్మేరగోళంబుగా తావుల్ జిమ్మె భయాద్రహర్షమున గోదాదేవి హేళాధృతిన్. అంతన్ కన్గొనె యజ్ఞ పిచ్చిలవరాహ ప్రౌఢరూపంబు ఘోణాంతశ్వాసల సప్తమారుతపథౌ యావల్గదధ్వంబులన్ ప్రాంతోన్మీలిత భానుసీతకర తారాకోటి సప్తర్షి మార్గాంతఃపత్తన సిద్ధ సాధ్య నరదేవానీక యజ్ఞాకృతుల్. మింటికి నాకురాతి పసమించెడు తోరపు వెంట్రుకల్ దిశాకంటకదంష్ట్రలున్ చదలు కందిన ఘుర్ఘురరావ ఘోణమున్ మింటను మంటలుప్పతిల మీటెడు రెప్పల కన్నుదోయి మిన్బంటిగ యజ్ఞసూకర శుభ ప్రతిపాదకమూర్తి కన్గొనెన్. కనుగొని గోద తెల్విగని కనులు విప్పి నమస్కరింపగా పెనుపగు నవ్వురేఖ ముఖబింబ సుధారుచి నల్పు తెల్పుగాననియను రంగమూర్తి. మరి అప్పటి దానవు నేడు క్రొత్తగా మనమున నెంచుటేల భయమంజులలోల విలోచనాంచలా. అప్పుడు లేత పచ్చిక బయళ్లను పువ్వుల తోటలందునన్ చప్పరమెక్కుమల్లె పొదచాయల కల్వ కొలంకుటొడ్డులన్ చొప్పగునౌ విహారముల సొంపుల ముంపుల దేల్చి సౌఖ్యముల్ చొప్పడగూర్చినట్టి సొగసుల్ మదిదోచిన నీకే వింతయౌ. ఆయవతారమందు సిరినచ్చట నిల్పితి కన్మురంగుచున్ పాయక నీవు నేను కనుపండువుగా విహరించి మించగా పాయని గర్వమందితివి. పండిన ఈర్ష్య వహించి లక్ష్మిపై ఆయమ మద్వియోగభరమంది సుధాబ్ధిని దాగె వీచియై. మీ అనుభూతులందు కుసుమించెను నా అవతార కారణ ప్రాయములైన లోక శుభవర్తన మార్గములెల్ల. నేటికి ఛాయల పెండ్లి పందిరుల సాగెను తత్పరిణామ రూప సంధాయకమైన యొక్క అవతార సుఖానుభవము వింతగా. అనిన గోదయు పూదండయతని మెడను నిలిపి మెచ్చుచు రేయల్లదలచుకొనియే 28వ పరమగోష్ఠి భక్తులకు సౌఖ్య సంపదల్ పరిలపరచు.